హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్ము చేతి వంట. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము తాడకల పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను 2 kgs పాయసం చేస్తున్నానండి. చూడండి, బెల్లము 2 kgs బెల్లం ఫస్ట్ ముందుగా కట్ చేసుకొని ఇలా వాటర్ పోసుకొని పెట్టుకున్నాను. ఒక 7-8 చెంబుల వాటర్ పోసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత 1 kg పిండి తడిపి పెట్టుకున్నానండి. ఇలాగా 1 kg ఇది తడుపుకోవాలా, దోశల పిండిలాగా తడుపుకోవాలా. కేజీ పిండి 2 kgs బెల్లంకి 2 kgs పిండి. ఫస్ట్ 1 kg పిండి ఇలా తడిపి పెట్టుకోవాలా. ఈ పిండి వచ్చేసి పల్చగా తడుపుకోవాలి. ఇంకా నేను తడపలేదు, తడిపి చూపిస్తాను. చూడండి, ఇలా తడుపుకోవాలి పల్చగా, దోశల పిండిలాగా తడుపుకోవాలి. 1 kg పిండి ఇలా తడుపుకోవాలి తాడకలకి. 1 kg ఏమో ఇలా తడుపుకోవాలా. ఇందులో కలుపుకునేటివి ఇదిగో ఇవి: బాదాము, కాజు, గసాలు, సారపలుకులు, కొబ్బరి. ఇవన్నిటిని ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ ఇందులో వేసుకున్నాం కదా, ఇవి కూడా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటితో తాడకలు చేస్తున్నాం కదా, ఇదిగో ఇలా తాడకలు చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ తాడకలలో వచ్చిన పిండి జల్లెడ పట్టుకోవాలి. ఇదిగో ఇలా జల్లెడ పట్టుకొని మిగిలిన తాడకలు ఇలా పెట్టుకోవాలి. కొద్దిసేపు ఆరనివ్వాలి వీటిని. ఇగో ఇలా చేసి పెట్టుకోవాలి. ఇదే పిండిలో ఈ పిండిలోనే చేసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పిండి కలపొద్దు. దీనిలోకి పోసేసుకొని జల్లెడ పట్టుకుందాం. అసలు ఏమి పిండి రాకూడదు, పాయసం ఖరాబ్ అయిపోతుంది, గట్టి పడుతుంది. పిండి అసలు వచ్చిందంటే పిండి రాకుండా మొత్తం జల్లెడ పట్టేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. మేము ఈరోజే చేస్తామండి, పండగ రోజే చేస్తాము. కొందరేమో 1 day ముందు చేసి పెట్టుకుంటారు, కానీ మేము అలా చేసి పెట్టాము, ఈరోజే చేస్తాము. ఇలా చేసి పెట్టుకుంటాం. చూడండి, మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇది మనం వడగట్టుకుందాము. ఇందులోకి వడగట్టుకోవాలి. బెల్లం వాటర్ ఏమైనా డస్ట్ ఉన్నా ఇందులోకి వచ్చేస్తుంది. చూడండి, వాటర్ మరిగించుకోవాలి. ఇందాక వడగట్టుకున్నాం కదా, మళ్ళీ ఈ గిన్నెలకు షిఫ్ట్ చేసుకొని వాటర్ మరిగించుకోవాలి. పక్కన దేవుడికి, మన బొజ్జ గణపయ్యకి ఉండ్రాలు చేసుకుందాము. ఫస్ట్ పాలు పోసుకుందాము. పాలు కొద్దిగా మరగాలి. ఆల్రెడీ మరిగిన పాలే. ఇప్పుడు ఉండ్రాలు వేసుకుందాము. గట్టి పడాలి, గట్టి పడే వరకు ఈ పాలల్లో ఉంచుకోవాలి. ఒక 5 minutes ఇలా ఉంచుకుని ఇందులోనే పెసరపప్పు వేసుకోవాలి. ఒక 2 spoons పెసరపప్పు. ఇట్లా పెసరపప్పు ఉడకాలి, ఇవి గట్టి పడాలి. అప్పటి వరకు ఉంచుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఈ పాలన్నీ ఇంకిపోవాలి, అప్పటి వరకు ఉంచుకోవాలి.
ఉడుకుతుంటాయి ఇందులో పాలల్లో ఈ ఉండ్రాలు ప్లస్ పెసరపప్పు రెండు ఉడికించుకోవాలి, గట్టి పడతాయి అప్పటి వరకు. సిమ్లో పెట్టుకుందాం ఫ్లేమ్. చూడండి ఇవి బెల్లం వాటరు మరగనీకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. పక్కన మనం ఉండ్రాలు పెట్టుకున్నాం కదా అవి ఇలా పెట్టుకోవాలి, ఉడుకుతుంది ఇంకా. చూడండి ఉండ్రాలు అయిపోయినాయి, పాలన్నీ ఇనికిపోయాయి, ఇది కూడా ఉడికిపోయింది. ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి వినాయకుని ఉండ్రాలు. ఇవి తాడకలు ఉన్నాయి కదా, ఈ తాడకలు ఇందులో వేసుకుందాం. ఒక నిమిషం, ఇవి కూడా ఉన్నాయి. ఇవి కలుపుకోవాలి, ఇందులో ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఒక్క పించ్ అంతే, పించ్ సాల్ట్, టేస్ట్ బాగుంటుంది. ఇది ఇందులో ఉడకాలి. చూడండి ఒక 1/2 kg నెయ్యి వేస్తున్నాను. టూ కేజీస్కి 1/2 kg, కేజీకి 1/4 కిలో. మరిగింది. ఇవి కూడా గట్టిపడ్డాయి. ఇప్పుడు మనం ఈ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, పోసేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. కలుపుకుంటూ ఉండాలి, అడగంటుతుంది. టెన్ డేస్ వరకు ఉంటుందండి, ఖరాబ్ కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చూడండి పాయసం రెడీ అయింది. పిండి పోసినాక ఒక 10 minutes పెట్టాలి. స్టవ్ కట్ చేద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.